ఇండియాలోనే ఫస్ట్ టైం 6 and 7 సీటర్తో వచ్చిన ఎంపీవీ వెహికల్, అది కూడా ఈవీలో. అదే నేను చూపించబోతున్నాను ఈరోజు BYD E-Max 7 అనమాట. ఇది కంప్లీట్గా మల్టీపర్పస్ వెహికల్ అని అయితే చెప్పుకోవచ్చు. సో ఈ వెహికల్ చూస్తున్నారు కదా, ఒకసారి దీని లుక్ చూసినట్టయితే దీని లుక్ అయితే మనకి డ్రాగన్ ఫేస్లా అయితే కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. దీని డిజైన్ అయితే అలా తీసుకున్నారు అండ్ కంప్లీట్గా స్లీక్ అండ్ ఏరోడైనమిక్ డిజైన్తో అయితే ఉంటుంది దీని బాడీ అంతా చూస్తున్నాం కదా. ఇంకా ఫ్రంట్ లుక్ విషయానికి వచ్చేసరికి మనకి సిల్వర్ ఫినిష్తో BYD క్రోమ్ ఎలిమెంట్తో అయితే డిజైన్ చేసింది. చాలా అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది BYD అనేది. అండ్ ఇక్కడ 360 డిగ్రీ కెమెరాలో మనకు కనిపిస్తుంది ఫ్రంట్ కెమెరా అనమాట. ఇక్కడ ఉంది, ఇది నేను చూపిస్తోంది టాప్ ఎండ్. ఇందులో ప్రీమియం అండ్ సుపీరియర్ అనే 2 వేరియంట్స్ అయితే ఉంటాయి అండ్ మనకి 6 and 7 సీటర్స్తో అయితే అవైలబుల్గా ఉంది. ఇప్పుడు నేను చూపిస్తోంది ఇది సుపీరియర్ అనమాట. దీనికైతే మనకి ADAS లెవెల్ 2 అయితే ఉంటాయి. దానికి సంబంధించిన రేడార్ అయితే మనం ఇక్కడ కింద చూస్తున్నాం. ఇదంతా కూడా హార్డ్ ప్లాస్టిక్ అయితే యూజ్ చేశారు. అండ్ ఇంకా మెయిన్గా చెప్పుకోవాల్సింది హెడ్లైట్స్ విషయానికి వచ్చేసరికి మనకి క్రిస్టల్ డైమండ్ ఫ్లోటింగ్ LED ప్రొజెక్టర్ హెడ్లైట్స్ అయితే ఇచ్చేసారనమాట. ఇక్కడ చూస్తున్నాం, దాని కిందే మనకి ఇండికేటర్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను చూపిస్తుంది అయితే ఇది టాప్ ఎండ్ అనమాట. దీని బ్యాటరీ కెపాసిటీ వచ్చి 71.8 kW ఉంది. దీని రేంజ్ వచ్చి 530 km రేంజ్ అయితే ఇస్తుంది. ఇంకా టైర్ పార్ట్ విషయానికి వచ్చేసరికి స్పీడీ డైనమిక్ డిజైన్ అయితే తీసుకున్నారు. ఇది R17 ఇంచ్ టైర్ ఇచ్చారు. ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా డిస్క్ బ్రేక్ ఉన్నాయి. ఇది ఓన్లీ ఫ్రంట్ వీల్ డ్రైవ్ అనమాట. సైడ్ మిర్రర్ లో మనకి 360 డిగ్రీ కెమెరాలో సైడ్ కెమెరా అయితే ఇక్కడ ఉంది అండ్ ఇండికేటర్స్ ఇక్కడ చూస్తున్నాం. అండ్ బ్లైండ్ వ్యూ మానిటర్ సిస్టమ్ అయితే ఉంది సైడ్ క్యామ్ లో. ఇది బాడీ కలర్ ఇచ్చారన్నమాట. వైట్ కలర్ ఏదైతే ఉందో అదే బాడీ కలర్ అయితే సైడ్ మిర్రర్ తీసుకున్నారు. ఇంకా షేప్ చూస్తున్నట్టయితే చెప్పాను కదా, డ్రాగన్ ఫేస్ షేప్ అయితే ఉందని చెప్పి. ఆ షేప్ అయితే మనం చూస్తున్నాం అన్నమాట. చాలా స్లీక్ గా ఉంటుంది చూడడానికి అయితే. అండ్ 6 and 7 సీటర్తో అయితే అవైలబుల్ గా ఉంది. లెంత్ కూడా చాలా ఎక్కువగా ఉంది. సో ఇక్కడ చూస్తున్నాం కదా, రూఫ్ రైలింగ్ అయితే ఉంది. ఇది కేవలం స్టైల్ కోసం. సో డోర్ దగ్గర, విండో దగ్గర మనకి అయితే క్రోమ్ ఎలిమెంట్ అయితే యూజ్ చేశారు. ఇది బ్యాక్ వరకు వచ్చింది. అండ్ ఇక్కడైతే మనకి స్పేస్ అని మెన్షన్ చేసింది. ఫ్యామిలీ అంతా టుగెదర్ కలిసి వెళ్ళడానికి మంచి ఈవీ వెహికల్ అంటే కనుక BYD E-Max 7 అని అయితే చెప్పుకోవచ్చు. ఇంకా రేర్లో బ్రేక్ ల్యాంప్స్ అయితే చూసినాం. ఇది సైడ్ మనకి బాడీ నుంచి కూడా తీసుకున్నారన్నమాట. ఇలా అయితే వచ్చింది. కనెక్టివ్ మనకి బ్రేక్ ల్యాంప్ అయితే ఉంటుంది. ఇదైతే మనం చూస్తున్నాం. ఇక్కడ ఇండికేటర్, ఇది కూడా ఫ్రంట్ లో ఏదైతే ఇచ్చారో క్లిస్టర్ డైమండ్ అయితే ఏదైతే షేప్ ఇచ్చారో అదే షేప్ లో అయితే బ్రేక్ ల్యాంప్ కూడా తీసుకున్నారన్నమాట. దీనికి క్రోమ్ ఎలిమెంట్ కూడా యాడ్ చేస్తున్నారు. కనెక్టివ్ క్రోమ్ ఎలిమెంట్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ BYD క్రోమ్ ఎలిమెంట్ బ్యాడ్జింగ్ అయితే మనం చూస్తున్నాం. ఇది డిఫాగర్ లైన్స్ అండ్ బ్యాక్ సైడ్ వైపర్ ఇక్కడ ఉంది. మౌంటెడ్ ల్యాంప్ అండ్ షార్క్ షేప్డ్ యాంటీనా మనం పైన చూస్తున్నాం. అండ్ ఇంకా చూసుకుంటే 4 సెన్సార్స్ అయితే ఇచ్చారన్నమాట. బ్యాక్ లో, రేర్ లో 4 సెన్సార్స్ ఉన్నాయి. రిఫ్లెక్టర్ ఉంది కదా, అక్కడ కూడా క్రోమ్ ఎలిమెంట్ తోటి అయితే లైన్ అయితే ఇచ్చారు. ఇది మనకి ఎక్స్టీరియర్ పార్ట్ లో బాడీ లుక్ అయితే ఇలా ఉంటుంది. అండ్ మనం లోపల చూసుకున్నట్టయితే టైల్ గేట్ ఓపెన్ చేస్తే బూట్ స్పేస్ చూద్దాం. బిఫోర్ మనం 360 డిగ్రీ కెమెరాలో ఇక్కడ రేర్ వ్యూ కెమెరా అయితే ఇక్కడ ఉందన్నమాట. చూస్తున్నాం కదా. టైల్ గేట్ ఓపెన్ చేసే ముందు ఇక్కడ మనకి ఈవీ వెహికల్ కాబట్టి ఈవీ అని అయితే మెన్షన్ చేసింది. BYD E-Max 7 ఇప్పుడు నేను చూపిస్తున్నాను. ఇది టాప్ ఎండ్ అనమాట. టాప్ ఎండ్ లో మాత్రమే మనకి హైడ్రాలిక్ టైల్ ఓపెన్ అవుతుంది. చూస్తున్నారు కదా, జస్ట్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా అయితే టైల్ గేట్ అయితే ఓపెన్ అయిపోతుంది. ఇంకా బూట్ స్పేస్. సో ఇప్పుడు నేను చూపిస్తుంది ఇది 6 సీటర్ అనమాట. మీకు కావాలంటే 7 సీటర్ కూడా చేసుకోవచ్చు. 6 సీటర్ మనకి కెప్టెన్ సీట్స్ అయితే వస్తున్నాయి. మధ్యలో పార్టీషన్ అయితే ఉంటుంది. మిడిల్ రోలో చూస్తున్నాం కదా చాలా క్లియర్ గా. సో ఇంకా బూట్ స్పేస్ మనకి బ్యాక్ 2 సీట్స్ కనుక ఫోల్డ్ చేస్తే 580 లీటర్స్ బూట్ స్పేస్ వస్తుంది. దాని కనుక మనము ఇలా పైకి తీసేస్తే, సో ఇలా పైకి కనుక తీసేసుకుంటే 180 లీటర్స్ బూట్ స్పేస్ అయితే వస్తుంది. ఇంకా బూట్ స్పేస్లో చూసినట్టయితే మనకి ఇక్కడ హెలోజిన్ ల్యాంప్ అయితే ఒకటి ఉంది. నైట్ టైం ఏమైనా లగేజ్ తీసుకోవడానికి వీలుగా. సో ఇలా సీట్స్ కనుక పెట్టేసుకుంటే బ్యాక్ రో అంటే 3rd రోలో కూడా 180 లీటర్స్ బూట్ స్పేస్ అయితే వస్తుంది. సో ఈవీ వెహికల్, దీనికైతే స్పేర్ టైర్ రాదు. పంచర్ కిట్ అయితే వస్తుంది అనమాట సేఫ్టీకి మనకి. సో ఇక్కడైతే మనం చూస్తున్నాం ఇన్ఫ్లేటర్ అండ్ అక్కడ చూస్తున్నాం గ్లో బాటిల్.
సో ఇది పంచర్ కిట్ అనమాట, ఎమర్జెన్సీకి మనకి యూజ్ అవుతుంది. సో నేను ఎప్పటి నుంచో చెప్తున్నది పార్కింగ్ సింబల్ ఒకటి ఈ కార్లో ప్రొవైడ్ చేయాలి న్యూ కార్లో అని. సో అదైతే నేను BYDలో చూస్తున్నాను, చాలా హ్యాపీ అనిపిస్తుంది. కేవలం దీనివల్ల మనకి ఎప్పుడైనా కార్ ప్రాబ్లం వచ్చినా, ఇన్ కేస్ మనకి ఏదైనా ఎమర్జెన్సీ వచ్చి కార్ పక్కన పెట్టినా ఈ సింబల్ని అయితే మనం క్యారీ చేయాలన్నమాట. ఇన్ కేస్ కార్లో ప్రొవైడ్ చేయకపోయినా మీరు ఇండివిజువల్గా కొనుక్కొని క్యారీ చేయండి. మొక్కలు గట్రా కొమ్మలు విరిచి హైవేలో కారు మీద పెట్టకండి, లాంగ్లో అది కనిపించదు. దీనివల్ల చాలా యాక్సిడెంట్స్ అవుతున్నాయి. సో ప్లీజ్ అవేర్నెస్ అయితే ఉండాలన్నమాట, ప్రతి వాళ్ళల్లో అవేర్నెస్ అయితే రావాలి. సో దానికోసం ఇది స్పెషల్గా చెప్తున్నాను. ఏదైనా మీరు కారు కొనుక్కున్నప్పుడు ఇవ్వకపోతే కనుక దీన్ని పర్చేజ్ చేయండి. లక్షల రూపాయలు పెట్టి కొన్న కార్లో ఇది కొనడం పెద్ద విషయం ఏం కాదు. సో ప్లీజ్ ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో వాళ్ళందరూ కూడా సేఫ్టీ రూల్స్ని అయితే పాటించండి. సో ఇది ఈవీ వెహికల్ కాబట్టి ఛార్జింగ్ స్లాట్ అయితే ఇక్కడ రైట్ సైడ్లో మనం చూస్తున్నాం. ఇది మనకి DC ఛార్జర్ అనమాట. టోటల్గా ఫుల్ ఛార్జింగ్ అవ్వాలంటే 9 hours అయితే ఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఫాస్ట్ ఛార్జింగ్ కావాలంటే జస్ట్ 45 minutes నుంచి 1 hour లోపు అయిపోతుంది. సో కార్ ఎలా అయితే స్లీక్గా ఉందో కీ కూడా అంతే స్లీక్గా క్యూట్గా అయితే ఉందన్నమాట. BYD eMax 7 కీ అయితే నా చేతిలో ఉంది. ఇది అయితే లాక్ బటన్ పైన చూస్తున్నాం, ఇది అన్లాక్. ఇది జస్ట్ 2 ట్యాప్ చేస్తే మనకి టైల్ గేట్ అయితే ఓపెన్ అవుతుంది. ఇది మనకి ఇంజన్ ఆన్ అండ్ ఆఫ్ అవ్వడానికి అనమాట. ఫ్యూ సెకండ్స్ మనకు హోల్డ్ చేసి పట్టుకుంటే ఆన్ అండ్ ఆఫ్ అవుతుంది. సో ఇప్పుడు మనమైతే ఎంట్రీ ఇచ్చేస్తున్నాం BYD eMax 7లోకి అనమాట. సో ఓపెన్ చేయగానే మనకి బయట అయితే వైట్ కలర్ కార్, లోపలంతా బ్లాక్ కలర్ ఇంటీరియర్ అయితే కనిపిస్తుంది. మొత్తం బ్లాక్ అండ్ ఇది ఒక డార్క్ బ్రౌన్ అయితే తీసుకున్నారు. సాఫ్ట్ టచ్ అనమాట. ఆమ్రెస్ట్ దగ్గర డ్రైవర్ సీట్ దగ్గర ఉన్నది చిన్న స్లాట్ అయితే ఇచ్చారు. ఇక్కడ ఏదైనా కీ అయితే పెట్టుకోవచ్చు. ఇది మనకి హ్యాండిల్ డోర్ ఓపెన్ చేసుకోవడానికి. అండ్ ఇక్కడ చూస్తున్నాం మనకి ORVM అడ్జస్ట్ చేసుకోవడానికి సంబంధించిన బటన్, లాక్ అండ్ అన్లాక్కి సంబంధించిన బటన్, పవర్ విండోకి సంబంధించిన బటన్స్ అండ్ చైల్డ్ లాక్కి సంబంధించిన బటన్స్ ఇక్కడ ఉన్నాయి. దీని పక్కన ఇదంతా కూడా సాఫ్ట్ టచ్ అయితే ఇచ్చారు. బాటిల్ హోల్డర్స్ అయితే ఇక్కడ ఇచ్చారు. 2 బాటిల్స్ అయితే ఈజీగా పెట్టుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నాం పెద్ద స్పీకర్ అయితే ఉంది. టోటల్ గా 6 స్పీకర్స్ అయితే ఇచ్చారు. ఇంకా స్టీరింగ్ పార్ట్ విషయానికి వచ్చేసరికి టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ అయితే ఉందన్నమాట. స్టీరింగ్ ఇప్పుడైతే నాకు చాలా కిందగా అనిపిస్తుంది, నేను పైకి అయితే అడ్జస్ట్ చేస్తున్నాను దీన్ని. సో BYD అని క్రోమ్ ఎలిమెంట్ క్యూట్ గా అయితే కనిపిస్తుంది. హారన్ లెఫ్ట్ అండ్ రైట్ బోత్ సైడ్ ప్రెస్ చేసినా కూడా మనకి హారన్ అయితే వినిపిస్తుంది. ఇండికేటర్ మనకి రైట్ లో ఉంది. హై బీమ్ లో బీమ్ అడ్జస్ట్ చేసుకోవడానికి కూడా లివర్ మనకి రైట్ సైడ్ లో ఇచ్చారు. అండ్ వైపర్ కంట్రోలర్స్ అన్ని కూడా లెఫ్ట్ సైడ్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ మనకి కాల్ అటెండ్ చేసుకోవడానికి సంబంధించిన బటన్ ఇక్కడ ఉంది. వాయిస్ కమాండ్ కూడా ఇచ్చుకోవచ్చు. ఇది మనకి మీడియా ప్లే చేసుకోవడానికి సంబంధించిన బటన్స్ అండ్ మోడ్కి సంబంధించిన బటన్స్ అయితే ఉన్నాయి. సో లెఫ్ట్ సైడ్ లో చూసిన అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ కి సంబంధించిన బటన్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఇది 360 degree కెమెరా అనమాట. ఇది ప్రెస్ చేస్తే మనకి 360 degree కెమెరా వ్యూ అయితే చూద్దాం ఒకసారి. ఇది స్క్రీన్ LCD క్లస్టర్ అయితే ఇక్కడ చూస్తున్నాం. 5 inch ఉంది ఇది. సో డ్రైవర్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇక్కడ చూసుకోవచ్చు. డోర్స్ ఓపెన్ అయినాయి, టైల్ గేట్ ఓపెన్ అయింది, సీట్ బెల్ట్ అలర్ట్స్ అన్ని కూడా ఇక్కడ చూపించేస్తుంది. మనకి స్పీడ్ అంతా కూడా మనకి ఇక్కడే చూపిస్తుంది. సో దీని రేంజ్ కూడా మనం ఇక్కడే చెక్ చేసుకోవచ్చు అనమాట. దీని రేంజ్ కూడా ఎంత ఇస్తుంది ఇంకా అనేది. సో ఇక్కడ చూస్తున్నాం మనం ఎకో మోడ్ చూస్తున్నాం కదా. 3 modes అయితే ఉన్నాయి. ఇప్పుడు చూస్తోంది ఎకో మోడ్ అండ్ నార్మల్ మోడ్ అండ్ స్పోర్ట్స్ మోడ్. సో దాని పక్కనే ఉంది స్టాండర్డ్. ఈ స్టాండర్డ్ ఏంటి అంటే స్టాండర్డ్ రీజనరేషన్ బ్రేకింగ్ సిస్టమ్ అనమాట. ఇది సిటీలో డ్రైవ్ చేసేటప్పుడు మనం బ్రేక్ని ఎక్కువ ఆపరేట్ చేస్తాం కాబట్టి దాని నుంచి బ్యాటరీ రీఛార్జ్ అయితే అవుతుంది. ఇది స్టాండర్డ్ మోడ్. స్టాండర్డ్ అండ్ లార్జ్ మోడ్ కూడా ఉంది. లార్జ్ మోడ్లో ఏంటంటే పెట్టుకుంటే హైవేలో ఉన్నప్పుడు మనం యాక్సిలరేటర్ ఎక్కువ ప్రెస్ చేస్తాం కాబట్టి దాని నుంచి బ్యాటరీ ఛార్జ్ అవ్వడానికి సపరేట్గా డిజైన్ చేశారనమాట. ఆ లార్జ్ మోడ్ అనేది ఇక్కడ ఉంటుంది. మనకి మన ఆప్షన్ అయితే మార్చుకోవచ్చు. సో ఇప్పుడు చూస్తున్నారు కదా లార్జ్ అని అయితే చేంజ్ అయింది అనమాట. సో లార్జ్ ఇది హైవేకి యూజ్ చేసుకోవాలి. స్టాండర్డ్ వచ్చి మనకి సిటీ డ్రైవ్కి. సో దానివల్ల మనం బ్రేక్ ప్రెస్ చేసినప్పుడు బ్యాటరీ రీజనరేట్ అవుతుంది. సో ఇప్పుడు నేను చూపించిన ఆ స్టాండర్డ్ అండ్ లార్జ్ చేంజ్ చేసుకోవడానికి సంబంధించిన బటన్ అయితే ఇక్కడ ఉంది. ఇది ప్రెస్ చేస్తే మనకి స్టాండర్డ్ అండ్ లార్జ్ ఆప్షన్ అయితే చూస్ చేసుకుంటుంది. ఇది పార్కింగ్ బటన్ ఇక్కడ చూస్తున్నాం. మోడ్స్కి సంబంధించిన బటన్, ఎకో మోడ్స్ మార్చుకోవడానికి అండ్ మనకి వెంటిలేటెడ్కి సంబంధించిన బటన్, ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవడానికి సంబంధించిన బటన్ అయితే ఇక్కడ ఉంది. ఇది మనకి
మీడియాకి వాల్యూమ్ అప్ అండ్ డౌన్ చేసుకోవడానికి సంబంధించిన బటన్. ఇది ఆటో హోల్డ్ అనమాట. మనం సిగ్నల్ దగ్గర ఆఫ్ చేసుకున్నప్పుడు మనకి ఇంజన్ ఫ్యూ సెకండ్స్లో ఆఫ్ అవుతుంది. ఆటో హోల్డ్ పెట్టుకుంటే మనకి బ్యాటరీ అనేది సేవ్ అవుతుంది. అండ్ ఇక్కడ మనం చూస్తున్నాం బ్లైండ్ వ్యూ మానిటర్ సిస్టమ్ని కూడా ఆఫ్ చేసుకోవచ్చు. మనకి సైడ్ మిర్రర్లో లైట్ ట్రయాంగిల్లో ఒక లైట్ అయితే బ్లింక్ అవుతూ ఉంటుంది కదా, దాన్ని ఆఫ్ చేసుకోవడానికి సంబంధించిన బటన్ అయితే ఇక్కడ ఇచ్చారన్నమాట. BYDలో స్పెషల్ ఏంటంటే ఈ స్క్రీన్ అనమాట. ఇది రొటేటబుల్ ఇన్ఫర్మేటివ్ స్క్రీన్ అని చెప్పుకోవచ్చు దీన్ని. అంటే ఈ స్క్రీన్ రొటేట్ అవుతూ ఉంటుంది. 12.8 ఇంచ్ అయితే ఉంటుంది. ఇప్పుడు మనకి స్టాండింగ్ పొజిషన్లో ఉంది కదా, ఇప్పుడు చూస్తుంటే ఇది ఇలా అయితే రొటేట్ అయిపోతుంది అన్నమాట. సో మనకి దాంతోపాటు ఇవన్నీ ఈజీగా చేంజ్ అయిపోతుంటాయి. హోమ్ బటన్ మనం ఇక్కడ చూస్తున్నాం. దీనికి స్క్రీన్ మళ్ళీ ఇక్కడ కూడా ఉంది, స్టీరింగ్లో కూడా ఉంది మనకి ఆ రొటేషన్ ఆప్షన్. అండ్ అక్కడ కాకుండా ఇక్కడ కూడా మనం చేసుకోవచ్చు. అంటే డ్రైవర్ సీట్లో కూర్చున్న వాళ్ళు ఎవరైనా స్క్రీన్ని రొటేట్ చేసుకోవాలంటే కూడా మనం ఇక్కడ టచ్ చేసి అయితే చేసుకోవచ్చు అనమాట. వెంటిలేటెడ్ సీట్స్కి సంబంధించిన టచ్ బటన్ ఇక్కడైతే ఉంది. వెంటిలేటెడ్ సీట్స్ అయితే ఇచ్చారు. ఇది ఓన్లీ టాప్ ఎండ్లో మాత్రమే అవైలబుల్ ఉంది. అండ్ ఇది ఆఫ్ చేసుకోవచ్చు. ఎయిర్ ప్యూరిఫైకి సంబంధించిన బటన్, మీడియాకి సంబంధించిన బటన్, ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడే ఉంటుంది. 360 డిగ్రీ నేను ఒకసారి చూపిస్తాను వ్యూ ఎలా ఉంది అనేది. దీని క్లారిటీ చూస్తాం కదా, 360 డిగ్రీ కెమెరా 3Dలో అయితే మనం చూస్తున్నాం. దాని మీద టచ్ చేసేస్తే మనకి కార్ టాప్ వ్యూ నుంచి అయితే చూపిస్తుంది. ఇదైతే మనకి ట్రాన్స్పరెన్సీ వచ్చేస్తుంది. సో ఈ ఆప్షన్ అయితే ఈ మధ్య అన్ని కార్స్లో ఇచ్చేస్తున్నారు. ఇవంతా సెట్టింగ్స్, కార్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ADAS Level 2 ఫీచర్స్ అయితే ఉన్నాయి ఇందులో. AC వెంట్స్ అయితే ఇక్కడ చూస్తున్నాం డ్రైవర్కి అండ్ డ్రైవర్కి. దానికి సంబంధించిన అడ్జస్ట్మెంట్కి సంబంధించిన బటన్ అయితే ఇక్కడే ఉన్నాయి. ఓన్లీ 1 వైర్లెస్ ఛార్జింగ్ స్లాట్ ఇక్కడ ఉంది. అండ్ దీని పక్కన మనం ఫోన్ అయితే పెట్టుకోవచ్చు. నార్మల్గా డ్రైవర్ సీట్లో కూర్చున్న వాళ్ళు ఎవరైనా ఫోన్ అయితే పెట్టుకోవచ్చు. ఛార్జింగ్ పెట్టుకోవాలంటే మాత్రం ఈ స్లాట్ని యూజ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ 2 కప్ హోల్స్ అయితే ఇచ్చారు. ఇదంతా కూడా పియానా బ్లాక్ కలర్తో అయితే ఉందన్నమాట. స్టైలిష్గా ఉంది. సో ఈ గేర్ రాడ్ మనకి చూడడానికి అయితే చాలా స్టైలిష్గా ఉంటుంది. అంతే కాకుండా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇలా పట్టుకున్నప్పుడు చేతికి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఇది పార్కింగ్, రివర్స్, న్యూట్రల్ అండ్ డ్రైవ్ మోడ్స్. సో చూస్తున్నారు కదా, డాష్ బోర్డ్ అంతా కూడా బ్లాక్ కలర్ అయితే తీసుకున్నారన్నమాట. మధ్యలో అయితే సిల్వర్ లైన్ అయితే ఇచ్చున్నారు. అండ్ ఇక్కడ చూస్తున్నాం గ్లో బాక్స్ ఒకసారి చూద్దాం. సో ఓకే, కంఫర్టబుల్ గ్లో బాక్స్ అయితే ఉంది. అక్కడ డ్రైవర్కి AC వెంట్ ఉంది, దాన్ని అడ్జస్ట్ చేసుకోవడానికి దాని పక్కనే బటన్ ఉంది. సో ఇక్కడ చూస్తున్నాం ఆర్మ్ రెస్ట్ కూడా సాఫ్ట్ టచ్ తోటి అయితే ఇచ్చేసారు. సో దీనికి ఫ్రంట్ అండ్ బ్యాక్ అడ్జస్ట్ చేసుకోవడానికి అయితే అలా ఏం లేదు, జస్ట్ స్టోరేజ్ అయితే ఉంది, మినీ స్టోరేజ్. దీనిలో అయితే ఛార్జింగ్ స్లాట్స్ అయితే ఇచ్చారు, 3 ఛార్జింగ్ స్లాట్స్. అండ్ ఇక్కడ పక్కనే 12 వాట్స్ ఛార్జింగ్ స్లాట్. సో సీట్స్ అయితే మనకి డ్రైవర్ సీట్ 6 వేస్లో అడ్జస్ట్ అవుతుంది. ఇది కూడా పవర్ అడ్జస్ట్మెంట్ అనమాట. డ్రైవర్ సీట్ అయితే 4 వేస్లో అడ్జస్ట్ అవుతుంది. సో BYD E-Max 7 సెకండ్ రోలో అయితే నేను వచ్చేసాను అనమాట. సెకండ్ రోలోకి ఎంట్రీ ఇచ్చే ముందు డోర్లో ఏమేమి ఉన్నాయో చూసేద్దాం. సో డోర్లో మనకి డోర్ ఓపెన్కి హ్యాండిల్ అయితే ఉంది, పవర్ విండో బటన్ ఉంది, చిన్న స్లాట్ ఉంది, కీస్ లాంటి థింగ్స్ పెట్టుకోవడానికి, బాటిల్ హోల్డర్స్ ఉన్నాయి, ఇక్కడ పెద్ద స్పీకర్ ఉంది. సో టోటల్గా 6 స్పీకర్స్ అయితే ఉంటాయి అనమాట. బట్ ఇక్కడైతే మనము ఫ్రంట్ అండ్ బ్యాక్కి అనుకోవచ్చు రెక్లైనర్ కంఫర్ట్ అయితే ఉంటుందన్నమాట. దీనికి హ్యాండిల్ ఇచ్చారు, జస్ట్ మాన్యువల్గా అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో నేను ఇటు సైడ్ ఉన్నాను కాబట్టి అటు సైడ్ చూడండి, ఇక్కడ మాన్యువల్ అడ్జస్ట్మెంట్ అనమాట. రెక్లైనర్ కంఫర్ట్ కోసం మాన్యువల్ అడ్జస్ట్మెంట్. ఇట్స్ ఓకే. ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా ఒకసారి చూపిస్తాను. ఇక్కడ మనకి పుల్లర్ ఉంటుంది సీట్ కింద. సో దాంతో ఫ్రంట్ అండ్ బ్యాక్ అనుకోవచ్చు. ఇంత కంఫర్టబుల్గా చూపిస్తున్నాను ఎందుకంటే ఇది ఇండివిజువల్ సీట్స్ అయితే ఇచ్చారు. సో 6 సీటర్ అనమాట. ఇది కావాలంటే మీరు 7 సీటర్ కూడా పెట్టుకోవచ్చు, ఆప్షన్ అయితే ఉంది. 7 సీటర్ చూస్ చేసుకోవచ్చు. సో ఇది లివర్ మనం ఇది ఫ్రంట్కి ఉంది, బ్యాక్ అయితే ఇలా అనుకోవచ్చు అనమాట. సో కొంచెం హార్డ్గా ఉంది, కొత్త కార్లు కాబట్టి. సో ఇదైతే ఫ్రంట్ అండ్ బ్యాక్కి ఇలా అయితే మూవ్ అవుతుంది. అండ్ ఆర్మ్ రెస్ట్ మనకి కావాలంటే పెట్టుకోవచ్చు, లేదంటే తీసేయచ్చు, అది మన కంఫర్ట్ని బట్టి. హెడ్ రెస్ట్ కూడా అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ ఇచ్చారు. అండ్ మూన్ రూఫ్ అయితే ఇచ్చారనమాట. సన్ రూఫ్ అయితే కాదు, ఇది మూన్ రూఫ్ ఇచ్చారు. AC వెంట్ అయితే బ్యాక్ రోకి సంబంధించింది ఇక్కడ ఉన్నాయి. ఇది క్లోజ్ అండ్ ఓపెన్ చేసుకోవచ్చు అనమాట AC. అండ్ ఇక్కడ లైట్ అయితే ఇచ్చారు, టచ్ LED లైట్. సెకండ్ రోలో మనకి ఇది సూట్ హుక్ అండ్ ఫోల్డబుల్ హ్యాండిల్. టోటల్గా 6 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఇచ్చారు సేఫ్టీ కోసం. సో హెడ్ రూమ్ చూస్తున్నారు కదా, చాలా కంఫర్టబుల్గా ఉందన్నమాట. హెడ్ రూమ్ 7 పైన కూర్చున్నా కూడా ఇంకా లెంత్ ఉంది. అండ్ లెగ్ రూమ్ చూస్తున్నారు కదా, లెగ్ రూమ్ కూడా ఈ సీట్ అయితే యాక్చువల్గా ఫ్రంట్కి ఉంది, స్టిల్ బ్యాక్ వేసినా కూడా లెగ్ రూమ్ అయితే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఎందుకంటే దీని పొజిషన్ అయితే ఇలా వచ్చింది, కర్వ్ వచ్చింది. అండ్ ఇక్కడ
మ్యాగజైన్ పాకెట్స్ అయితే 2 ఇచ్చారు చూస్తున్నారు కదా. అండ్ దీని షేప్ కూడా ఇలా ఉండటం వల్ల మనకి లెగ్ రూమ్ కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ ఇక్కడ మధ్యలో చూస్తున్నాం ఏసీకి సంబంధించిన అడ్జస్ట్మెంట్కి సంబంధించింది, మనకి ఎయిర్కి సంబంధించింది, ఏసీకి సంబంధించిన అడ్జస్ట్మెంట్ అండ్ ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవడానికి బటన్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ కూడా చిన్న స్లాట్ అయితే ఇచ్చారు, ఏదైనా థింగ్స్ పెట్టుకోవడానికి 2 ఛార్జింగ్ స్లాట్స్ అయితే కింద చూస్తాం. ఇదంతా హార్డ్ ప్లాస్టిక్ అయితే యూజ్ చేశారు. ఇక్కడ మెన్షన్ చేసింది BYD యువర్ డ్రీమ్స్ అని చెప్పి. అండ్ మన కార్ మోడల్ కూడా ఇక్కడ చూస్తున్నారు కదా, డ్రాగన్ మోడల్. సో ఇక్కడ వచ్చి మనకి ఏసీ వెంట్స్ అయితే వస్తున్నాయి, LED లైట్ అయితే ఉంది టచ్ తోటి అండ్ ఫోల్డబుల్ హ్యాండింగ్. సో ఇప్పుడు థర్డ్ రోకి అయితే వెళ్ళాలి. నాకు కిందకి దిగి సీటు తీసి వెళ్ళడానికి అయితే లేదు, ఎందుకంటే ఇక్కడ వెళ్ళడానికి లేదని కాదు, మూడ్ లేదు. ఎందుకంటే ఇక్కడ ఇంత స్పేషియస్గా ఉన్నప్పుడు ఇలాగే వెళ్ళిపోవచ్చు, చాలా ఈజీగా కూడా వెళ్ళిపోవచ్చు. నేను థర్డ్ రోకి ఇటు నుంచి వెళ్ళిపోతున్నా. 6 సీటర్ తీసుకుంటే ఇది ఒక బెనిఫిట్ అనమాట. సో చూస్తున్నారు కదా, ఆరామ్గా అయితే నేను థర్డ్ రోలోకి వెళ్ళిపోతున్నాను. చాలా ఈజీగా ఉంది థర్డ్ రోలోకి రావడానికి. నా విగ్రహానికి ఇంత ఈజీగా ఉంటే చిన్నపిల్లలు అయితే ఇంకా ఈజీగా వచ్చేయచ్చు. సో థర్డ్ రోలోకి వచ్చి కూర్చున్న తర్వాత కంఫర్ట్ అయితే ఇలా ఉందన్నమాట. హెడ్ రూమ్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు, చాలా స్పేషియస్గా ఉంది. లెగ్ రూమ్ కూడా అంతే స్పేషియస్గా ఉంది. ఫ్రంట్ సీట్ బాగా కంప్లీట్ బ్యాక్ అయితే అనేసుకున్నాను, స్టిల్ ఇంత స్పేషియస్గా అయితే ఉంది. ఇక్కడ సీట్లో బ్యాక్ సైడ్ బ్యాక్ రోలో కూడా మనకి పాకెట్ ఇచ్చారు, మ్యాగజైన్ పాకెట్ అయితే ఉంది. అండ్ ఆర్మ్ రెస్ట్ ఇక్కడ చూస్తున్నాం కదా, చాలా వెడల్పుగా ఉంది ఆర్మ్ రెస్ట్ అయితే. ఇదంతా హార్డ్ ప్లాస్టిక్ అయితే యూజ్ చేశారు. అండ్ కప్ హోల్డర్ ఆర్ బాటిల్ హోల్డర్ వాట్ ఎవర్, ఇక్కడైతే ఒక హోల్డర్ అయితే ఇచ్చున్నారు. చిన్న స్పీకర్ అయితే ఇక్కడ ఉంది. టోటల్గా 6 స్పీకర్స్ అన్నాను కదా, అది థర్డ్ రోలో కూడా స్పీకర్ అయితే ఉంది. ఇంకా ఇక్కడ పట్టుకోవడానికి మనకి ఫోల్డబుల్ హ్యాండిల్ కూడా ఉందన్నమాట. కంఫర్టబుల్గా అయితే కూర్చోవచ్చు బ్యాక్ రోలో ఏమన్నా డ్రైవింగ్ అప్పుడు. అండ్ ఏసీ వెంట్ ఇక్కడ చూస్తాం కదా, ఇది క్లోజ్ చేసుకోవచ్చు, ఓపెన్ చేసుకోవచ్చు, క్లోజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆర్మ్ రెస్ట్ అయితే ఇటు సైడే ఉంది, లెఫ్ట్ సైడే ఉంది, మధ్యలోకి అయితే ఆర్మ్ రెస్ట్ అయితే లేదు. 2 ప్యాసింజర్స్కి అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ ఉన్నాయి అండ్ సీట్ బెల్ట్స్ కూడా ఉన్నాయి. ఓవరాల్గా 6 సీట్స్ ఉన్నాయన్నమాట ఈ కార్లో. ఆ 6 సీట్స్కి అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ అండ్ సీట్ బెల్ట్స్ కూడా ఉన్నాయి. సో అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ అయితే చాలా కిందకు ఉంది, ఇది కిడ్స్కి అయితే సరిపోతుంది. ఒకసారి పైకి వేసి చూద్దాము. సో నా హైట్కి ఎలా ఉంటుంది, ఎందుకంటే నాకు సీట్ కంఫర్ట్ అయితే చాలా బాగుంది. అంటే పెద్దవాళ్ళు కూడా చాలా ఈజీగా అయితే కూర్చొని లాంగ్ డ్రైవ్ కూడా చేసుకోవచ్చు, అంత కంఫర్టబుల్గా ఉందన్నమాట. హెడ్ రెస్ట్ అయితే చూస్తున్నాను, సో హెడ్ రెస్ట్ కూడా చాలా కంఫర్టబుల్గా ఉంది. అండ్ నా బాడీ పొజిషన్ చూస్తున్నారు కదా, చాలా రిలాక్సింగ్ మోడ్లో ఉంది. సో ఫైనల్లీ నేను చెప్పొచ్చేది ఏంటంటే BYD eMAX 7లో థర్డ్ రో అడల్ట్స్కి చాలా కంఫర్టబుల్గా ఉంది, అది కూడా లాంగ్ డ్రైవ్కి. సో థర్డ్ రోలోకి వెళ్ళడం ఎలాగో చూపించాను, దిగడం కూడా చూపించాలి కదా, ఇప్పుడు చూపిస్తున్నా. నేను ఇక్కడి నుంచి అక్కడికి కాబట్టి పక్క సీట్లోకి అయితే వచ్చేస్తున్నాను. అండ్ ఎక్కడికక్కడ మనకి ఫోల్డబుల్ హ్యాండిల్స్ అయితే ఉన్నాయి. సో ఆ హ్యాండిల్ పట్టుకొని చాలా ఈజీగా పెద్దవాళ్ళు కూడా వచ్చేయచ్చు అనమాట. సో ఇంత ఈజీగా థర్డ్ రోలో నుంచి బయటకు వచ్చేయచ్చు. ఈ కార్ నాకు రివ్యూకి ఇచ్చిన వాళ్ళు కున్ BYD షోరూమ్ వాళ్ళు. ఇది రాయదుర్గం PS పక్కనే ఉంటుందన్నమాట. ఈ కార్కి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోవాలంటే కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది, కాంటాక్ట్ చేసేయండి. సో దీని ప్రైస్ వచ్చి మనకి 26,90,000 అయితే పడుతుంది, ఎక్స్ షోరూమ్ ప్రైస్ అనమాట. సో ప్రైస్ గురించి పదే అడుగుతున్నారు, వీడియో ఫుల్ లెంత్ చూడాలి, ఎందుకంటే నేను ప్రైస్ ఎండ్లో మాత్రమే చెప్తాను. సో వీడియో ఫుల్ లెంత్ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకుండా చాలామంది అయితే వీడియోని చూసేస్తున్నారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.